అందరికీ ఒకేలా ఉండదు, కష్టం అందరికీ ఒకేలా ఉండదు, బాధ వేదన ఆవేదన ఇవన్నీ కూడా అందరికీ ఒకేలా ఉండవు. ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే రీసెంట్గా జరిగిన ఘటనలు చూస్తే ఇదే మనకు అర్థమయ్యే విషయం. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఒకరు చనిపోయారు, ఒకరు మృత్యువుతో ఇంకా పోరాడుతున్నారు. ఈ విషయాన్ని ఎవరైనా ప్రముఖులు పట్టించుకున్నారా? అసలు ఒక్కరైనా సానుభూతి తెలిపారా? ఒక్కరైనా పరామర్శించారా? ఒక్కరైనా గొంతెత్తారా? లేదు. కానీ ఈ కేసులో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ ఒక్క రోజు రాత్రి జైలులో ఉండొచ్చాడు. అంతే, సెలబ్రిటీస్ అంతా కూడా ఆయన ఇంటి క్యూ కట్టేశారు. అందుకే పేదోడికి ఒక న్యాయం, పెద్దోడికి ఒక న్యాయం అనేది. అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని పరామర్శలు వెల్లువెత్తాయి. అల్లు అర్జున్ ఇంటికి సినీ పెద్దల నుంచి రాజకీయ నేతల వరకు అంతా క్యూ కడుతున్నారు. మరి వీరంతా కూడా ఆ సినిమా హాల్లో ఓ మహిళ ప్రాణం పోతే ఒక్కరైనా వెళ్ళారా? అసలు ఎందుకు వెళ్ళలేదు? ఆమె బిడ్డ మృత్యువుతో హాస్పిటల్లో పోరాడుతూ ఉంటే ఎవరూ కూడా పట్టించుకోవడం లేదు. ఎందుకని? ఆ కుటుంబానికి ధైర్యం చెప్పాలని ఒక్క సెలబ్రిటీకి కూడా అనిపించలేదా? లేదా పెద్దోడి ప్రాణాలకు ఉన్న విలువ పేదోడి ప్రాణాలకు ఉండదని అనుకున్నారా? ఒక్కరైనా చనిపోయిన రేవతి కుటుంబాన్ని పరామర్శించారా? ఒక్కరైనా హాస్పిటల్లో ఉన్న రేవతి కొడుకుని చూసొచ్చారా? అంటే లేదని చెప్పాలి. అల్లు అర్జున్ని అరెస్ట్ చేస్తే భూకంపం వచ్చినట్టు ఫీల్ అయిపోతారా? అల్లు అర్జున్ ఒక్కరోజు జైల్లో ఉంటే ప్రపంచం తలకిందులైపోయిందా? అసలు ఎక్కడుంది ఈ సమానత్వం? ఇక అల్లు అర్జున్ సాయం చేశాడంటారా? 25 లక్షలు రేవతి కుటుంబానికి ఇస్తే న్యాయం జరిగినట్టేనా? పుష్పకు 280 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న ఇదే అల్లు అర్జున్ తన రెమ్యూనరేషన్లో 0.1% పరిహారంగా లెక్కగట్టారని చెప్పాలి. మరి ఓ మనిషి ప్రాణానికి అల్లు అర్జున్ ఇచ్చే వాల్యూ అంతేనా? డబ్బులతో పేదోళ్ల నోరు మూయించవచ్చు అనుకుంటున్నారా? చూసారు కదా, విశ్లేషణ మొత్తం కూడా విన్న తర్వాత అర్థమవుతుంది ఒకటే, ఇక్కడ న్యాయం అనేది ఒక చోట కనిపిస్తున్న రెండు సిచ్యువేషన్స్ ఒకేలా కనిపిస్తున్నాయి. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ను మా ఇన్పుట్ ఎడిటర్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, మనం చూస్తే ఇటు ఆ కుటుంబానికి అసలు కనీసం ఇటు ఎవరు కూడా వేరే సినిమా హీరోస్ కానివ్వండి, లేకపోతే ప్రొడ్యూసర్స్ కానివ్వండి, ఎవరు వెళ్ళి మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. అదే అల్లు అర్జున్ ఒక రాత్రి జస్ట్ జైల్లో గడిపొచ్చారు. ఆ తర్వాత వాళ్ళ ఆనందం, దిష్టి తీయటం, అందరూ పరామర్శించడం, అసలు దీన్ని ఎలా చూడాలంటారు మనం? ఇప్పుడు సొసైటీ కూడా అదే కోచింగ్ చేస్తుంది, ఎంటైర్ సోషల్ మీడియా కూడా అదే కోచింగ్ చేస్తుంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని చెప్పుకునే కొద్ది మంది తప్ప మిగిలిన వాళ్ళంతా కూడా ఇదే రకమైన ప్రశ్నను సంధిస్తూ ఉన్నారు. అంటే పెద్దోడి ప్రాణానికి ఉన్న విలువ పేదోడికి ఉండదా? అంటే అవతల ఒక మహిళ చనిపోయింది, ఇంకొక ప్రాణం ఆ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో. రేవతి అక్కడికక్కడే చనిపోతే ఆమె బిడ్డ శ్రీతేజి ఈ నిమిషం వరకు, ఇప్పుడు మనం మాట్లాడుకునే వరకు కూడా వెంటిలేటర్పై హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాడు, ప్రాణాలతో పోరాడుతూ ఉన్నాడు. డాక్టర్లు అతను బతికించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అంటే వారం రోజులకు పైగా ఆయన మృత్యువుతో పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? ఒకసారి ఆలోచించాల్సింది. ఎంటైర్ సమాజం ఇదే కోచింగ్ చేస్తుంది. అల్లు అర్జున్ ఇంటి దగ్గరికి ఒక 17 గంటల పాటు జైల్లో ఉన్నందుకు అతనికి ఏదో జరిగిపోయింది, భూకంపం వచ్చింది, సునామీ వచ్చింది అన్నట్టుగా, ప్రకృతి విపత్తు సంభవించిందా అన్నట్టుగా ఎంటైర్ పొలిటీషియన్స్, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు పరుగున ఆ పొద్దున్నే లేచి కనీసం బ్రష్ అయినా చేశారో లేదో తెలియదు కానీ అల్లు అర్జున్ ఇంటి దగ్గరికి పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోయారు. ఇంటి దగ్గరికి క్యూ కడుతూ ఉన్నారు. పొలిటికల్ లీడర్లు కూడా ఇష్టం వచ్చినట్టు వాళ్ళ సొంత ఫ్యామిలీకి ఏమన్నా అయితే అసలు పట్టించుకుంటారో లేదో తెలియదు కానీ అల్లు అర్జున్ ఇంటికి పరిగెత్తుకెళ్ళిపోయారు. ఎందుకంటే ఈ టైంలో మీడియా అలర్ట్ ఉంది, మీడియా ముందు కలపడాలి, అల్లు అర్జున్ లాంటి వాడిని అరెస్ట్ చేస్తారా, జైల్లో పెడతారా అంటూ ఇష్టం వచ్చినట్టు దుమ్మెత్తిపోయాలి.
ప్రభుత్వాన్ని విమర్శించాలి, ఇంకా వీలైతే రేవంత్ రెడ్డిని తిట్టాలి, తద్వారా మీడియా అటెన్షన్ పొందాలి, తద్వారా జనాలకి ఏదో రకంగా కనెక్ట్ అవ్వాలి, అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ దగ్గర సింపతి కొట్టేయాలి. ఇది ప్లాన్ అనమాట. సినిమా ఇండస్ట్రీలో ఇవాళ డైరెక్టర్ల దగ్గర నుంచి, ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి, ఆర్టిస్టుల దగ్గర నుంచి, పెద్ద స్టార్ హీరోల దగ్గర నుంచి, చిన్న హీరోల వరకు ప్రతి ఒక్కళ్ళు పరుగులు తీసుకెళ్ళి అల్లు అర్జున్ నీకేదో అన్యాయం జరిగిపోయినట్టు ఆయన కౌగులించుకుని ఆయనకి సానుభూతి చూపించేస్తూ ఉన్నారు, ఆయన మీద సింపతి చూపించేస్తూ ఉన్నారు. మరి ఇదే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, ఇదే పొలిటికల్ లీడర్లు ఎవరన్నా రేవతి ఇంటికి వెళ్ళారా? రేవతి చనిపోయిన తర్వాత ఆమె డెడ్ బాడీని కనీసం చూడటానికన్నా వెళ్ళారా? కనీసం ఆమె డెడ్ బాడీ మీద పూలదండన్నా వేశారా? ఆమె భర్తని ఓదార్చే ప్రయత్నం చేశారా? ఆమె బిడ్డ శ్రీతేజ్ ఇప్పటికే హాస్పిటల్లో బెడ్ మీద ఆ రకమైన పరిస్థితుల్లో అంత దారుణమైన సిచ్యువేషన్లో ఉంటే ఆ బిడ్డని చూడటానికి, కనీసం డాక్టర్తో మాట్లాడటానికి ఆ కిమ్స్ హాస్పిటల్ వైపు ఎవరైనా వెళ్ళారా? ఇవాళ అల్లు అర్జున్ ఇంటి ముందు పడిగాపులుగా వస్తున్న, క్యూ లైన్లో పైకి వెళ్ళిపోయి మీడియా ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేసేస్తున్న ఈ సినిమా ఇండస్ట్రీ పెద్దలు, డైరెక్టర్లని, సినిమా ఆర్టిస్టులని, హీరోయిన్లని అందరినీ అడుగుతున్నాం. ఇక ఇష్టం వచ్చినట్టు ఏ ఖర్చు లేని పని ట్విట్టర్లో కూడా కొంతమంది సానుభూతి అల్లు అర్జున్కి విపరీతంగా తెలియజేసేస్తూ ఉన్నారు. నీకు జరిగింది అన్యాయం. ఇంకొక ఆయన అంటాడు, ఒక సినిమా మాటల రచయిత అంటాడు, ఏకంగా నా సర్వనాశనం అయిపోతారంట ఆయన అరెస్ట్ చేసినందుకు. అల్లు అర్జున్ అరెస్ట్ చేయడానికి ప్రభుత్వానికి సంబంధం ఏంటి? కనీసం మినిమం సెన్స్ తెలియదా? ఒక సినిమాకి మాటలు రాసినంత తేలిక కాదు పరిపాలన చేయటం అంటే. ఈ మాత్రం సెన్స్ అనేది తెలియదు. రాజకీయం వేరు, సినిమా వేరు, సినిమా అంతా కల్పితం. ఆ కల్పిత సినిమాకి మాటలు రాసే డైరెక్టర్ ఏమంటాడంటే ఇతను అరెస్ట్ చేసిన వాళ్ళు సర్వనాశనం అయిపోతారంట. అంటే అరెస్ట్ చేసినందుకు ప్రభుత్వాలు, ప్రభుత్వ అధినేతలు, రాజకీయ నాయకులు సర్వనాశనం అయిపోవాలి, కానీ పోయిన ప్రాణానికి గురించి మాత్రం ఇదే మాటల రచయిత మాట్లాడడం. ఇదే మాటల రచయిత వెళ్ళి రేవతి ఇంటి దగ్గరికి వెళ్ళాడా? రేవతిని చూసి వచ్చాడా? కనీసం ఒక ప్రాణం పోయింది అక్కడ. ఇక్కడ అల్లు అర్జున్కి ఏమీ కాల. నిన్నటి నుంచి వాటి వరకు ఆయనకు విపరీతమైన పబ్లిసిటీ ఎంటైర్ భారతదేశంలో, నేషనల్ మీడియా, లోకల్ మీడియాలో మొత్తం టీవీలోనే ఉన్నాడు. ఆయన ఎక్కడ బోరు కూడా కొట్టలా. కనీసం లోపల కూర్చున్నాను సేపు పోలీసులు వచ్చి సెల్ఫీలు దిగుతుంటారు, కొంతమంది సిబ్బంది వచ్చి సెల్ఫీలు దిగుతూ ఉంటారు, ఆయనతో మాట్లాడుతూ ఉంటారు. జైలుకి వెళ్ళిన తర్వాత జైలు లోపల ఉన్న ఖైదీలు వచ్చి ఆయన కలుస్తూ ఉంటారు, జైలు లోపల ఉన్న సిబ్బంది ఆయన కలుస్తూ ఉంటారు. ఎక్కడ ఆయనకు బోరు కొట్టలా, ఆయన ఎక్కడ నరకం కూడా అనుభవించలా. ఆఖరికి ఆయన ఉన్న బ్యారక్లో దోమలు కొట్టకుండా ఆల్అవుట్ కూడా ఇచ్చారు. ఆయనకి ఎక్కడే ఇబ్బంది కలగకూడదని రాత్రంతా ఆయనతో మాట్లాడుతూనే ఉన్నారు జనాలు. ఎప్పుడు తొందరగా రిలీజ్ అవ్వాలని ఎంటైర్ సినిమా ఇండస్ట్రీ, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ విపరీతంగా పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొచ్చారు. ఏం జరిగిందని ఇవాళ 17 గంటలు ఇవాళ తెలంగాణ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి కొన్ని నెలల పాటు జైల్లో ఉండొచ్చారు. లేనిపోని తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే రేవంత్ రెడ్డిని బెడ్రూమ్లోంచి ఈడ్చుకొచ్చి జైల్లో పడేస్తే కొన్ని నెలల పాటు జైల్లో ఉన్నాడు. మరి ఆ రోజు అదే రేవంత్ రెడ్డి ఫ్యామిలీ మెంబర్స్ బాధపడలేదా? ఆయనది ప్రాణం కాదా? సో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆ రోజు జైల్లోకి వెళ్ళారు. అలాగే ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు 53 రోజుల పాటు జైల్లో ఉన్నాడు. సో వాళ్ళకన్నా ఎక్కువేం కాదు కదా ఇక్కడ సినిమాలో నటించే వ్యక్తి, అక్కడ ఇద్దరు ముఖ్యమంత్రుల కంటే ఎక్కువేం కాదు కదా. సో నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే మాట చెప్తూ ఉన్నారు ఢిల్లీలో. ఈయన ఒక్కడే కాదు, చాలామంది చాలా కేసుల్లో జైలుకి వెళ్ళొచ్చారు. అంత మాత్రాన సునామీ వచ్చిందా, లేకపోతే ఏమన్నా భూకంపం వచ్చిందా? ఏం జరిగిపోయిందని ఇవాళ ఎంటైర్ సినిమా ఇండస్ట్రీ, రాజకీయ నాయకులంతా వెళ్ళిపోయి అల్లు అర్జున్ కావలించుకుని ఏడ్చేసి గొక్కబెట్టి ఆయనకి సానుభూతి తెలియజేసేసి విపరీతమైన సింపతి చూపించేసి ఆయనకి ఏదో కష్టం వచ్చేసిందని తెగ బాధపడిపోయి తిండి తిప్పలు కూడా మానేసి ఇచ్చేస్తూ ఉన్నారు. పెట్రోల్ పోసి తగలబెట్టి కూడా కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్నారు, తగలబెట్టుకుని ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. అదేమంటే డైహార్డ్ ఫ్యాన్స్ అంటే చెప్తూ ఉన్నారు. మరి ఇదే డైహార్డ్ ఫ్యాన్స్కి అక్కడ పోయిన ప్రాణం ఎందుకు గుర్తు రాలేదనేది ఇక్కడ ప్రశ్న. ఇదే మాట ప్రతి సొసైటీలో ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చేస్తున్నారు ఇవాళ. అల్లు అర్జున్కి అయితే ఒకలాగా, అల్లు అర్జున్ సెలబ్రిటీ కాబట్టి, బాగా డబ్బులు ఉన్నవాడు కాబట్టి, సినిమా ఇండస్ట్రీ కాబట్టి, పాపులర్ వ్యక్తి కాబట్టి అతను పలకరించడానికి ప్రతి ఒక్కళ్ళు క్యూ కడతారు. అక్కడ ఆయన వల్ల చనిపోయిన రేవతి పేద మహిళ కాబట్టి ఆమె ప్రాణం పోయినా ప్రాణానికి విలువ లేదు. ఇక్కడ అల్లు అర్జున్కి ఏమీ కాల, చిన్న ఒంటి మీద చిన్న గాయం కూడా కాల, కనీసం చిన్న తలనొప్పి కూడా రాలా ఆయనకి. జస్ట్ వెళ్ళాడు, నిన్న ఉదయం పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, ఆ తర్వాత ఏసీ కారులోనే గాంధీ హాస్పిటల్కి వెళ్ళాడు, అక్కడి నుంచి అదే కారులో చెంచులు కూడా జైలుకి వెళ్ళాడు. జైలు లోపల కూడా అన్ని ఫెసిలిటీస్ కల్పించారు. సో 17 గంటల కాబట్టి కూర్చుని వచ్చాడు. సినిమా షూటింగ్కి వెళ్ళినప్పుడు మారేడుమిల్లి అడవుల్లో నెలల తరబడి ఉన్నారు అల్లు అర్జున్. దాంతో పోలిస్తే ఇవాళ చెంచులు కూడా జైల్లో ఉన్నది పెద్ద ఇబ్బందికరమైన అంశమే లేదు. కానీ ఆయనకి ఏదో జరిగిపోయింది. ఆయన డబ్బులు ఉన్న వ్యక్తి కాబట్టి, ఆయన సెలబ్రిటీ కాబట్టి, ఆయన స్టార్ హీరో కాబట్టి ఆయన అరెస్ట్ చేయొద్దు అంటే ఇదే సమానత్వం కోసం పోరాడే ప్రతి ఒక్కళ్ళు, ప్రశ్నించేవాళ్ళు, సినిమాల్లో నీతులు చెప్పేవాళ్ళు, డైలాగులు రాసేవాళ్ళు, అదే అంశాల మీద సినిమాలు తీసేవాళ్ళు, సామాన్యుడు సెలబ్రిటీ రెండూ ఒకటేనని, చట్టం అందరికీ ఒకటేనని డైలాగులు చెప్పే డైరెక్టర్లు మరి ఈ విషయంలో ఎందుకు రియాక్ట్ కావటం లేదు అని. మరి రేవతికి ఒక న్యాయం, చనిపోయిన రేవతికి ఒక న్యాయం, ఇక్కడ ఆ సెలబ్రిటీ అయిన అల్లు అర్జున్కి ఇంకో న్యాయం ఎట్లా జరుగుతుందండి? సరే అల్లు అర్జున్ నా వల్ల జరగలేదు ఇదని ఇప్పటికీ కూడా వాదిస్తున్నారు. నువ్వు అసలు సంజయ్ థియేటర్ దగ్గరికి వెళ్ళకపోతే ఈ ప్రాణం పోయి ఉండేదా?
సో ఇంకొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు, పొలిటీషియన్స్ బహిరంగ సభలు పెట్టినప్పుడు తొక్కిసలాటలు జరిగి కొంతమంది చనిపోయినప్పుడు, పుష్కరాల సమయంలో కొంతమంది చనిపోయినప్పుడు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆ రోజు క్వశ్చన్ చేయాలి. అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళని కూడా అరెస్ట్ చేయాల్సిందే. రాజకీయ నాయకులని కాదు, అల్లు అర్జున్ కాదు, ఇంకొకరు కాదు. తప్పు జరిగిందా లేదా, ప్రాణం పోయిందా లేదా, ఆ ప్రాణం పోవడానికి కారణం ఎవరు అనేది. ఇక్కడ హత్య చేసిన వాళ్ళకంటే కూడా హత్య చేయించిన వాళ్ళ మీద ఎక్కువ సివియారిటీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చేయించాలని ఆదేశించకపోతే హత్య చేసేవాళ్ళు ఎట్టి పరిస్థితులు కూడా చేయరు. సో వీళ్ళు ఒక వెపన్ కింద ఉపయోగించి వెనక నుండి ఇదంతా చేయించిన వాళ్ళని అసలు అరెస్ట్ చేయాలని చట్టం చెప్తుంది. సో ఈ క్రమంలో అల్లు అర్జున్ అనే వ్యక్తి అక్కడికి వెళ్ళటం, అక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అంతమంది జనం ఆ క్రౌడ్లో ఆ మాబులో ఒక మహిళ ప్రాణం పోయింది, ఇంకో ప్రాణం మృత్యువుతో కొట్టుబిట్టాడుతున్న పరిస్థితిలో ఇక్కడ ఉందంటే 2 ప్రాణాలను ఇక్కడ లెక్క చేయట్లేదు, ఎవరు జనాలు పట్టించుకోవటం లేదు. అదేమంటే 25 లక్షలు ఇచ్చామని చెప్తున్నారు. 25 లక్షలతో రేవతి ప్రాణానికి వెలగడుతూ ఉన్నారు. పోయిన అమ్మని తిరిగి తీసుకురాగలరా? అదే రేవతికి కూతురు ఈరోజు ఏడుస్తోంది ఇంట్లో. అదే రేవతి కూతురు, చనిపోయిన రేవతి కూతురు ఇంట్లో మా అమ్మ ఎప్పుడు వస్తుందని ఏడుస్తోంది. ఆ చిన్నారి తల్లి ఇంకా జీవితంలో ఎప్పుడూ తల్లిని చూడలేదు. ఇవాళ జనమంతా కొంతమంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు బాధపడిపోతున్నారు. అల్లు అర్జున్ 17 గంటల పాటు చెంచులగూడ జైల్లో ఉండగానే ఆయన కూతురు ఆయన కొడుకు అల్లాడిపోయారని, తండ్రి లేక బాధపడిపోయారని విపరీతంగా వీళ్ళు కన్నీళ్లు గార్చేస్తున్నారు. ఏది 17 గంటల పాటు తండ్రి షూటింగ్కి వెళ్ళి నెలల తరబడి మారేడుమిల్లి అడవుల్లోనూ విదేశాల్లో ఉన్నప్పుడు ఏమి ఇబ్బంది లేదా? ఇక్కడ పిల్లలు కాబట్టి పిల్లల గురించి మనం కామెంట్ చేయొద్దు. కానీ ఇదే పిల్లలు, అల్లు అర్జున్కున్న పిల్లల వయసే రేవతి పిల్లలు కూడా ఉంది కదా. ఇక్కడ రేవతి మనిషే, నువ్వు మనిషే కదా. నీ పిల్లలు బాధపడినట్టే ఇక్కడ రేవతి పిల్లలు కూడా బాధపడుతున్నారు కదా. ఆల్రెడీ తల్లి చచ్చిపోయి ఒక బిడ్డ ఏడుస్తుంది, తల్లి ఎప్పుడు వస్తుందానికి, తల్లిని చూడలేమోనని. అదే క్రమంలో అదే రేవతి బిడ్డ శ్రీతేజ్ అనేవాడు ఈ రోజుకి హాస్పిటల్లో వెంటిలేటర్ మీద గాలి కూడా పీల్చుకోలేని పరిస్థితుల్లో అత్యంత దారుణమైన సిచ్యువేషన్లో, అది బతుకుతాడో కూడా లేని గ్యారంటీలో సిచ్యువేషన్లో ఉండడం. మరి ఆ బిడ్డ అల్లు అర్జున్ బిడ్డ లాంటి వాడు కాదా? అక్కడ ఏడుస్తున్న ఆడపిల్ల అల్లు అర్జున్ కూతురుతో సమానం కాదా? కేవలం అల్లు అర్జున్ పిల్లలు మాత్రమే బాధపడితే బాధ అది, దాని మీద మాత్రమే సింపతి ఎందుకు చూపిస్తున్నారు సినిమా ఆర్టిస్టులు? సో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఒకరికొకళ్ళు పోటీలు పడి వాళ్ళ జూబ్లీహిల్స్లో ఉన్న అల్లు అర్జున్ నివాసం ముందు ఆడి కార్లు, బెంజ్ కార్లు, BMW కార్లు, రేంజ్ రోవర్లు, ఎక్కడ చూసినా కార్లన్నీ అక్కడే ఉన్నాయి. దేశంలో ఉన్న అన్ని మోడల్స్ కార్లు వాళ్ళ అల్లు అర్జున్ ఇంటి ముందే ఉన్నాయి. కానీ ఇవే కార్లు, ఒక్క కారు కూడా, కనీసం అంబాసిడర్ కారు, ఇండికా కారు కూడా రేవతి ఇంటి ముందు ఆగల. ఎందుకంటే ఏ ఒక్కళ్ళు వెళ్ళి పలకరించాలి, ఇదే రాజకీయ నాయకులు పలకరించాల, ఏ ప్రజా హక్కుల సంఘాలు, మానవ హక్కుల సంఘాల వాళ్ళు మాత్రమే నలుగురు వెళ్ళి రేవతికి అండగా ఉంటామని చెప్పొచ్చారు. సో ఇవాళ రేవతి భర్త అడ్డు ఉంటారు. ఆయన తప్పనిసరి పరిస్థితి, ఎందుకంటే మీరు హాస్పిటల్ బిల్లు కడతారు, కట్టరేమో రేపొద్దున, లేకపోతే ఇచ్చిన 25 లక్షలు వెనక్కి తీసుకుంటారేమో అన్న భయంతో రేవతి భర్త ముందుకొచ్చే అవసరమైతే నేను కేసు వెనక్కి తీసుకుంటాను, ఈ చావుకు అతను కారణం కాదని స్టేట్మెంట్ ఇస్తే ఉండొచ్చు. ఎందుకంటే పెద్దవాళ్ళ ముందు పేదవాడు లొంగిపోవాల్సిందే, భయపడాల్సిందే, ఆందోళన చెందాల్సిందే. సో ఆ రకమైన ఒత్తిడి రేవతి భర్త మీద తీసుకొస్తున్నారు కాబట్టి అతను కేసు వెనక్కి తీసుకుంటానంటున్నాడు. కానీ అదే రేవతి భర్త ఆ రోజు కేసు పెట్టాడు. అల్లు అర్జున్ అరెస్ట్ కావడానికి కారణం రేవతి భర్తే. సో తన భార్య కోల్పోతే, నా భార్య చచ్చిపోయినా పర్వాలేదు, అల్లు అర్జున్ లాంటి వ్యక్తి జైలుకి వెళ్ళడానికి వీల్లేదని ఏ భర్త కూడా అనడు. కానీ అతను అనాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే అతను నా మీద ఆ రకమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు, ఆ రకంగా భయపెడుతూ ఉన్నారు. సో సొసైటీ క్వశ్చన్ చేస్తోంది. ఈ ప్రశ్నిస్తున్న సమాజానికి అంటే పెద్దోడికి ఒక న్యాయం, పేదోడికి ఒక న్యాయమా? పేదోడి ప్రాణం పోయినా పట్టించుకోరు, కానీ పెద్దోడు ఒక కొన్ని గంటల పాటు జైల్లో ఉండొస్తే అదేదో భూకంపం వచ్చినట్టు స్పందించేసి కన్నీళ్లు గార్చేస్తారా అనేది ఇప్పుడు ప్రశ్న. సో ఈ ప్రశ్నకి సినిమా ఇండస్ట్రీ పెద్దలు, ఇప్పుడు అల్లు అర్జున్ పరామర్శించడం తప్పేం లేదు. మరి అదే కారు, అల్లు అర్జున్ ఇంటి ముందు ఆగిన కారు అదే ఎల్బీ నగర్లోనే ఎక్కడ ఉన్నట్టున్నారు బహుశా రేవతి ఫ్యామిలీ. రేవతి ఇంటి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? రేవతిని మనిషిగా కూడా ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు? రేవతి ప్రాణాలతోనే లేదు, చచ్చిపోయింది. కేవలం మీ వల్ల, మీ పబ్లిసిటీ పిచ్చ వల్ల రేవతి అక్కడ ప్రాణాలు కోల్పోయింది. మరి అదే రేవతి ఇంటికి ఎందుకు వెళ్ళట్లేదు అనేది ఇప్పుడు ప్రశ్న. సో దీనికి ఏమని సమాధానం చెప్తారు ఎంటైర్ ఇండస్ట్రీ వాళ్ళు, ఏమి రిప్లై ఇస్తారనేది చూడాల్సి ఉంటుంది. సో ఇక్కడ చచ్చిపోయిన ప్రాణానికి వెలగట్టలేని ఈ జనాలు అల్లు అర్జున్ జైలుకి వెళ్ళినందుకు ప్రభుత్వాలను విమర్శిస్తూ వస్తున్న పరిస్థితి ఉంది. అదేమంటే రిటర్న్ ఎవరు క్వశ్చన్ చేయలేరు కాబట్టి. సో ప్రభుత్వం నేను కావాలని ఎందుకు అరెస్ట్ చేస్తుంది? చట్ట ప్రకారం చనిపోయిన మహిళ భర్త కేసు పెట్టాడు, ఆ కేసులో ఆ నిర్లక్ష్యం, ఆ తొక్కిసలాట నీ వల్ల జరిగింది కాబట్టి నేను అరెస్ట్ చేశారు పోలీసులు. సో నీకు పలుకుబడిని ఉపయోగించి నువ్వు బెయిల్ తెచ్చుకుని ఉండొచ్చు, కాస్ట్లీ లాయర్లను పెట్టుకుని ఉండొచ్చు, ఖరీదైన లాయర్లు పెట్టుకుని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు వాదోపవాదాలు జరిపించి వాదనలు వినిపించి నువ్వు ఇమ్మీడియట్గా బెయిల్ తెచ్చుకుని ఉండొచ్చు. కానీ పోయిన ప్రాణం రాదు కదా. పోయిన ప్రాణం విలువ 25 లక్షల రూపాయల, 25 లక్షలు ఇచ్చాం కాబట్టి సరిపోయింది. చాలు అంటే రేవతిని తీసుకొచ్చి ఆ బిడ్డకు అప్పచెగలరా? రేవతి కూతురు ఇప్పటికీ తన ఇంట్లో ఏడుస్తోంది. ఆ ఏడుస్తున్న రేవతి కూతురు అల్లు అర్జున్ ఓదారుస్తాడా? పోనీ అల్లు అర్జున్ తీసుకొచ్చి మీ అమ్మ లేని లోటు మేము తీర్చుకుంటాం, స్నేహారెడ్డి నీకు అమ్మ లాంటిది, నువ్వు మా ఇంట్లో పెరుగు మా పిల్లలతో పాటు అని తీసుకొచ్చి నీకు తండ్రి లాంటి వాడిని నేను చూడగలుగుతాడా? కనీసం ముట్టుకొని కూడా ముట్టుకోరు, వాళ్ళ ఇళ్ళకు కూడా వెళ్ళరు.
ఎందుకంటే వాళ్ళందరూ కామన్ పీపుల్, సామాన్యులు, పేదవాళ్ళు కాబట్టి. సో అక్కడ తల్లి పోయిన బాధలో బిడ్డ ఏడుస్తుంటే అది ఎవ్వరూ పట్టించుకోరు సెలబ్రిటీలు. కేవలం సెలబ్రిటీ కాబట్టి, స్టార్డమ్ ఉన్న హీరో కాబట్టి, ఈ హీరో కొన్ని గంటల పాటు జైలు ఉన్నందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా పరామర్శిస్తున్నారు, ఈరోజు ఓదార్చేస్తున్నారు. ఇది మారాలి. పేదోడికైనా పెద్దోడికైనా న్యాయం ఒకటే, పేదోడిదైనా పెద్దోడిదైనా ప్రాణం ఒక్కటే అన్న సంగతిని ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకుంటే ఈ కారు కోతలు కూసేవాళ్ళు, ఈరోజు ఇష్టం వచ్చినట్టు మీడియా ముందు స్టేట్మెంట్లు ఇచ్చేవాళ్ళు కాస్తైనా ఆలోచిస్తే ఇలాంటివి జరగకుండా ఉంటాయి. అంటే అశోక్, యాజ్ ఆఫ్ నౌ మీరు చెప్పిన దాన్ని బట్టి మనకు క్లియర్గా కనిపిస్తోంది ఇక్కడ సెలబ్రిటీస్ దగ్గర హ్యుమానిటీ అనే వర్డ్ కేవలం వాళ్ళ స్టాండర్డ్స్లో ఉన్న వాళ్ళ దగ్గర మాత్రమే చూపించుకుంటున్నారు. చాలామంది సెలబ్రిటీస్ ఫ్యాన్సే మాకు ఇప్పుడు మేము ఏమంటారు 3 పూట్ల అన్నం తింటున్నాం అంటే ఫ్యాన్సే దానికి కారణం అంటూనే ఫ్యాన్స్ ఇలా అవుతే అసలు ఒక్కళ్ళు కూడా పట్టించుకోని పరిస్థితి. అల్లు అర్జున్ ఇందాక మీరు చెప్పినట్టు 25 లక్షలు ఇచ్చేసి చేతులు దులుపుకున్నారు. దీన్ని ఎలా చూడాలి అసలు? ఇప్పటికైనా అట్లీస్ట్ ఒక్కళ్ళైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేస్తారనుకోవచ్చా మనం? ఎవరు చేయరు. రేవతి ప్రాణం అంటే వీళ్ళకి చులకన. ఎందుకంటే సామాన్యురాలు. బహుశా విచిత్రం ఏంటంటే అదే చనిపోయిన రేవతి, ఆమె భర్త, ఆమె కొడుకు వీళ్ళందరూ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్సే. సో తమ అభిమాన హీరో సినిమా చూడటానికి వచ్చి అదే హీరో నిర్వాహకం వల్ల వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. సో వాళ్ళని ఎవరు కూడా పరామర్శించరు. అల్లు అర్జున్ ఫ్యామిలీ పరామర్శించరు. అల్లు అర్జున్ పరామర్శించడానికి వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళని పలకరించరు, ఎందుకంటే వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి. సో ఇక్కడ ఫ్యాన్స్ అని చెప్తూ ఉన్నారు. ఫ్యాన్స్ అంటే ఎవరు? ఇప్పుడు వాళ్ళు కూడా ఫ్యాన్సే ఒక విధంగా చెప్పాలి అంటే. సో ఆ ఫ్యాన్స్లో కూడా నిన్న మనం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అల్లు అర్జున్ తీసుకెళ్ళినప్పుడు మీడియా తరఫున మైకులు పెట్టి కొంతమంది పబ్లిక్ దగ్గర మాట్లాడించాం. ఎవరైతే అల్లు అర్జున్ కలవటానికి, అల్లు అర్జున్ చూడటానికి వచ్చారో వాళ్ళందరితో మాట్లాడించినప్పుడు వాళ్ళందరూ చెప్పింది ఒకటే, ఎస్ చట్టం తన పని తాను చేసుకుపోతోంది. తెలంగాణ పోలీసులు హ్యాట్స్ ఆఫ్. ఎవరు సెలబ్రిటీ అని, రాజకీయ నాయకుడని, పలుకుబడి ఉన్నాడని, డబ్బు ఉన్నాడని, పరపతి ఉన్నాడని వాళ్ళని వదిలిపెట్టకుండా అందరినీ చట్టం అందరికీ ఒకేలా ఉంటుందన్న కోణంలోనే సామాన్యుడు తప్పు చేస్తే ఎలా అరెస్ట్ చేస్తారో అల్లు అర్జున్ కూడా అదేవిధంగా అరెస్ట్ చేసినందుకు తెలంగాణ పోలీసులకు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పారు. చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు తెలంగాణ పోలీసుల పనితీరును చూసి. చట్టం అందరికీ సమానమే, డబ్బులు ఉన్నాడు కాబట్టి వాడిని వదిలిపెట్టేది లేదు, వాళ్ళ లాబింగ్కు లొంగేలేదు, వాళ్ళు ఎన్ని ఒత్తిడి తీసుకొచ్చినా సరే మేము తలొగ్గేది లేదు అంటూ తెలంగాణ పోలీసులు నిరూపించారు. అది వేరు వేరు రాష్ట్రాల్లో అయితే ఇది సాధ్యమైపోయి ఉండేది. సెలబ్రిటీని కనీసం టచ్ కూడా చేయలేరు. సెలబ్రిటీ ఇంటికి వెళ్ళి అతన్ని డైరెక్ట్గా పోలీస్ వ్యాన్లో ఎక్కించుకుని అరెస్ట్ చేసి తీసుకొచ్చేంత ధైర్యం ఎక్కడా కూడా చేయరు, ఎందుకంటే వాళ్ళు లాబింగ్ విపరీతంగా చేసేస్తారు. సో అలాంటి క్రమంలో తెలంగాణ పోలీసు మాత్రం ఏమాత్రం ఉపేక్షించకుండా అల్లు అర్జున్ అరెస్ట్ చేసిందంటూ వాళ్ళందరూ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. అంటే సొసైటీ అంతా ఆలోచన బాగానే ఉంది, సొసైటీ మొత్తం మంచిగానే ఆలోచిస్తుంది. అల్లు అర్జున్కి ఒక న్యాయం, రేవతికి ఒక న్యాయం అన్న ప్రశ్నని ప్రతి ఒక్కళ్ళు కూడా రైజ్ చేస్తున్నారు. కానీ మారాల్సింది ఎవరు అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ముసుగులో ఉన్న కొంతమంది, అల్లు అర్జున్కు మద్దతు ఇస్తున్న ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, ఇవాళ అల్లు అర్జున్ను చూసి ఏడ్ చేస్తున్న కొంతమంది రాజకీయ నాయకులు, అల్లు అర్జున్కు మద్దతు ఇచ్చే వీళ్ళంతా కూడా. నిన్న ఒక పెద్ద పొలిటీషియన్, ఒక మాజీ మంత్రి కూడా పెట్టి ట్వీటు అపహాస్యం అయిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే చెప్తున్నది ఏంటంటే, ఒక కామన్ మ్యాన్ లాగా ట్రీట్ చేస్తారా ఒక సెలబ్రిటీ ఒక నేషనల్ అవార్డు విన్నర్ని అని. అంటే నేషనల్ అవార్డు విన్నర్స్కి ఒక చట్టం, డబ్బులున్న వాళ్ళకి ఒక చట్టం, పేదవాళ్ళకు ఒక చట్టం ఉంటుందా? కనీసం మినిమం సెన్స్ కూడా లేకుండా ఎట్లా కామెంట్ చేస్తారు అనేది ఇప్పుడు వాళ్ళని తప్పుపడుతున్న అంశం. సో ఇది లోకం తీరు మారాల్సి ఉంటుంది. పర్టికులర్గా ఈ డబుల్ స్టాండర్డ్స్లో, అంటే వాళ్ళ కష్టం వస్తే ఒకలాగా, ఇంకొకళ్ళ కష్టం వస్తే ఇంకొకలాగా బిహేవ్ చేసే ఈ రాజకీయ నాయకులు కావచ్చు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరి ఆలోచన మారాలి అన్నదే ఇప్పుడు ప్రధానంగా వస్తున్న ఒక సజెషన్. నుండి కొన్ని అయితే బాగా వైరల్ అవుతున్నాయి. కొంతమంది ఏం చెప్తున్నారంటే అసలు అల్లు అర్జున్ తప్పే లేదు, ఆయన జస్ట్ ఎప్పట్లానే వెళ్ళారు, పోలీసులే అక్కడ లేరు, హార్డ్లీ 3-4 పోలీసులే ఉన్నారు అని చెప్తున్నారు. అసలు ఇంటిమేషన్ లేకుండా వెళ్ళిన అల్లు అర్జున్ తప్ప, లేకపోతే ఇట్లా ఫ్యాన్స్ మాట్లాడుతున్నట్టు పోలీసులు అక్కడ కేవలం 4-5 ఉండటమే పోలీసులు తప్ప, అసలు దీని గురించి విశ్లేషణ ఏంటండి? పోలీసులది తప్పు ఎలా ఉంటుంది? ఆల్రెడీ లెటర్ పెట్టారని చెప్తున్నారు. కానీ ఇంత పెద్ద మాబ్ వచ్చినప్పుడు, ఇంత సెలబ్రిటీ వస్తున్నప్పుడు మినిమం జాగ్రత్తలు వీళ్ళు తీసుకోవాలి. యాక్చువల్లీ అసలు చనిపోయిన రేవతి భర్త కంప్లైంట్ లెటర్లో రాసిన ఒక పాయింట్ని కనుక మనం గమనిస్తే, నిన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏపీ హైకోర్టులో న్యాయమూర్తి శ్రీదేవి ముందు వినిపించిన వాదనలు మనం ఒకసారి చెక్ చేస్తే పబ్లిక్ ప్రాసిక్యూటర్ చాలా క్లియర్గా చెప్పారు. కంప్లైంట్ లెటర్ మొత్తం కూడా చదివి వినిపించారు. అందులో రేవతి భర్త రాసింది ఏంటంటే, మేము యాజ్ ఇట్ ఈజ్గా మా అబ్బాయి అల్లు అర్జున్ ఫ్యాన్ కాబట్టి ఆ సినిమా చూడాలి అంటే మేమిద్దరం మా 2 పిల్లలు కలిసి సంధ్యా థియేటర్కి వెళ్ళిన సందర్భంలో మొదటంతా కూడా బాగానే ఉంది, అల్లు అర్జున్ వచ్చినప్పుడు కూడా బాగానే ఉంది. ఎప్పుడైతే అల్లు అర్జున్కు సంబంధించి ఆయనతో పాటు వచ్చిన ప్రైవేట్ సెక్యూరిటీ అండ్ బౌన్సర్లు ఉన్నారో
అల్లు అర్జున్ నిత్యం ప్రొటెక్ట్ చేసే బౌన్సర్లు ఉన్నారో వాళ్ళు లేనిపోని ఓవర్ యాక్షన్ చేసి ఇష్టం వచ్చినట్టు వచ్చిన జనం మొత్తాన్ని కూడా నెట్టివేయటం వల్ల ఈ తోపులాట జరిగింది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నెట్టివేయకుండా ఉండుంటే యథాబలంగా కూల్గా ఉండేది, ఈ ప్రాణం పోయేది కాదు, ఈ తొక్కిసలాట జరిగేది కాదు. సో ఇదంతా కేవలం అల్లు అర్జున్తో పాటు వచ్చిన ఆయన వెంట తెచ్చుకున్న బౌన్సర్లు ప్రైవేట్ సెక్యూరిటీ చేసే నిర్వాహకం వల్ల ఈ తొక్కిసలాట జరిగింది అని కంప్లైంట్ లెటర్లో రేవతి భర్త క్లియర్గా రాశాడు. ఎందుకంటే ప్రత్యక్ష సాక్షి, విక్టిమ్ కూడా కాబట్టి. సో ఆ కంప్లైంట్ లెటర్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ నిన్న న్యాయమూర్తి శ్రీదేవి ముందు మొత్తం పేజీ మొత్తం చదివి వినిపించారు. ఇదిగో కంప్లైంట్ లెటర్లో రాసింది ఇది అని. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఆ రోజు అల్లు అర్జున్ వెంట వచ్చిన సెక్యూరిటీ బౌన్సర్లు ఓవర్ యాక్షన్ చేయకపోతే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు తోసిపాడేస్తారు, ఇష్టం వచ్చినట్టు ఈడ్చి పాడేస్తూ ఉంటారు. మోహన్ బాబు ఇంటి దగ్గర జరిగింది అదే, ఇక్కడ అల్లు అర్జున్ వచ్చినప్పుడు సంధ్యా థియేటర్లో జరిగింది అది. వాళ్ళు పెట్టుకునే ప్రైవేట్ సెక్యూరిటీ ఏదైతే ఉన్నారో వాళ్ళు చేసే ఓవర్ యాక్షన్, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించే తీరు వల్ల ఇవాళ జనాల ప్రాణాలు పోతున్నాయి. వాళ్ళు కూల్గానే ఉండుంటే వాళ్ళు ఎవరైతే వాళ్ళని హైర్ చేసుకున్నారో వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి, తప్పేవి లేదు. వాళ్ళ మీదకి ఎవరైనా జనం దూసుకొచ్చినప్పుడు వాళ్ళని ఆపాలి. అంతేగాని వీళ్ళు అవసరం లేని ఓవర్ యాక్షన్, హీరో అక్కడ నిలబడితే 1/2 కిలోమీటర్ అవతలే జనాన్ని తోసినట్టు తోసి అవతల పడేయటం, ఇలాంటివి చేయటం వల్ల ఆ జనాలందరిలో కూడా ఒక హడావిడి మొదలవుతుంది. ఏదో జరిగిపోయిందని ఒకడెళ్ళి ఒకడి మీద పడతాడు, ఒకడెళ్ళి ఇంకొకటి మీద పడతాడు, అలా తొక్కిసలాట తోపులాట జరుగుతుంది. దానికి మూల కారణం అది. సో ఇక్కడ అల్లు అర్జున్ ఈ ప్రాణం పోవటానికి కారణం కాదు అని ఎట్లా చెప్తారు? అల్లు అర్జున్ అనేవాడు సంధ్యా థియేటర్కి వెళ్ళకపోతే ఈ ఘోరం జరుగుండేది కాదు, ఈ తొక్కిసలాట జరుగుండేది కాదు. అల్లు అర్జున్తో పాటు వెళ్ళిన సెక్యూరిటీ ఓవర్ యాక్షన్ చేయకపోతే, వాళ్ళు జనాన్ని నెట్టివేయకపోతే ఇవాళ ఈ ప్రాణాలు పోయి ఉండేవి కాదు. పోయిన ప్రాణాల గురించి ఎవరు కూడా డిస్కస్ చేయట్లేదు. అల్లు అర్జున్తో తప్పేమీ లేదు, పోలీసులదే నిర్లక్ష్యం. పోలీసులు ఎంతమందికైనా ప్రొటెక్ట్ ఇవ్వగలుగుతారు? పబ్లిక్ ప్లేసుల్లోకి ఇలాంటి సెలబ్రిటీ రావటం ఎందుకు? ఇలాంటి మాబు గ్యాదర్ అయిపోతుంది, విపరీతమైన జనం ఉంటుంది, అత్యంత రద్దీగా ఉండే ఆర్టీసీ క్రాస్ రోడ్స్, సంధ్యా థియేటరు. కేవలం నీ ఫ్యాన్స్ మాత్రమే రారక్కడ. ఒక హీరో వచ్చాడు అనగానే, ఈవెన్ బ్రహ్మానందం వచ్చినా, సంపూర్ణేష్ బాబు వచ్చినా రోడ్డు మీద వెళ్ళే జనం అంతా కూడా అక్కడికి వచ్చేస్తారు. ఎందుకంటే సినిమాలో నటించే ఆర్టిస్టులకి అంతటి క్రేజ్ ఉంటుంది. ఆఖరికి కామెడీ యాక్టర్ అక్కడికి వచ్చినా కూడా అతను చూడటానికి రోడ్డు మీద పోయే జనం అంతా కూడా అక్కడ తరలి వస్తారు. అది కామన్గా జరిగేదే. ఇవాళ రేపు సోషల్ మీడియాలో రీల్స్ చేసేవాళ్ళు, సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసి అమ్మాయిలు రోడ్డు మీదకి వచ్చినా కూడా అమ్మాయిని గుర్తుపట్టి చూడటానికి జనం అంతా ఎగబడిపోతూ ఉన్నారు. సో ఎక్కడైతే కొంచెం పబ్లిసిటీ వచ్చిన వాళ్ళు, కొంత ఫేమ్ వచ్చిన వాళ్ళు కనపడతారో వాళ్ళని చూడటానికి వాళ్ళ ఫ్యాన్సే అయి ఉండక్కర్లా, వాళ్ళని చూడటానికి వెళ్ళి వాళ్ళు ఏదో గ్రహాంతవాసుడు అన్నట్టు, వాళ్ళు ఏదో పైలోకం నుంచి దిగొచ్చినట్టు అంత గొప్పగా వాళ్ళని చూసి ఫీల్ అయిపోతుంటారు. వీళ్ళు వాళ్ళని చూడటానికి వస్తారు. అందులో పుష్ప 2 సినిమా హిట్ అయింది కాబట్టి ఆ సినిమాలో హీరోగా నటించిన అల్లు అర్జున్ వచ్చాడని కానీ ఫ్యాన్సే కాదు మిగిలిన జనమంతా కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్ల మీద వెళ్తున్న జనమంతా కూడా రోడ్డు మీద కార్లు ఆపి, బస్సులు ఆపి, బైకులు ఆపి మొత్తం లోపలికి వచ్చేస్తారు. ఇంత మాపు గ్యాదర్ అయ్యే సిచ్యువేషన్లో నీకు అంత ఫేమ్ ఉంది, అలాంటప్పుడు పబ్లిక్ ప్లేస్లోకి రావటం ఎందుకు? పబ్లిక్ ప్లేస్లోకి వస్తే తొక్కిసలాట జరుగుతున్న సంగతి తెలిసిందే. సో ఇక్కడ పోలీసుల మీద నెట్టివేయటం అనేది, పోలీసులు నువ్వు అప్లికేషన్లు పెడితే పెట్టుకుని ఉండొచ్చు, పెట్టుకున్నప్పుడు ఒక 5 మందో వాళ్ళు ఒక ఎస్టిమేట్ చేసుకుంటారు. సంజయ్ థియేటర్ దగ్గరికి ఇవాళ వీళ్ళు రాస్తారు, అల్లు అర్జున్ వస్తున్నాడు కాబట్టి ఒక 300 మంది జనం, 500 మంది జనం, 600 మంది జనం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు భద్రత కల్పించండి. అలాంటప్పుడు వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే సంధ్యా థియేటర్ గేట్లు క్లోజ్ చేసేస్తారు కాబట్టి ఒక 300 మంది 400 మంది జనం ఉంటారు థియేటర్ లోపల బయట కాబట్టి ఒక 10 మందో 15 మందో కానిస్టేబుల్ ఉంటే సరిపోతుంది అన్నట్టుగా పోలీసులు కూడా అంతమందిని బయట మోహరిస్తారు. అంతేగాని ఈ విధంగా నీ బౌన్సర్ల చేత నెట్టివేసి తొక్కిసలాట కారణమై తోపులాట చేసి ప్రాణం పోతుంటే పోలీసులు ఎంతమంది నేను కాపాడగలుగుతారు? ఆల్రెడీ పోలీసులు విపరీతంగా కష్టపడ్డారు. వీరికి ఆ రోజు తొక్కిసలాట జరిగిన దృశ్యాలు చూసినా కూడా స్పష్టంగా కనిపిస్తుంది. తోపులాటలో కింద పడిపోయిన ప్రతి ఒక్కళ్ళని పోలీసులు తీసుకొచ్చారు. రేవతిని కూడా బయటికి తీసుకొచ్చి ఆమెకి మొత్తం గుండెల మీద ఒత్తుతూ ఆమెను బతికిచ్చే ప్రయత్నం చేశారు, ఆమె బిడ్డను బతికిచ్చే ప్రయత్నం చేశారు. వాళ్ళు అలా చేయబట్టే వాళ్ళు శ్రీతేజ్ ప్రాణాలతో ఉన్నాడు. రేవతి ఆ తొక్కిసలాట్లో ప్రాణాలు కోల్పోయింది. అయినా కూడా నిలబెట్టడానికి పోలీసులు పడిన కష్టం అంతా ఇంత కాదు. ఇటు వీళ్ళే కాదు, ఇంకా తొక్కిసలాట్లో చాలామంది కింద పడిపోతే వాళ్ళందరినీ పక్కకు లాక్కొచ్చి జనాన్ని మొత్తాన్ని బయటికి పంపించి దాన్ని కంట్రోల్ చేసింది పోలీసులే. ఆ రోజు పోలీసులు కనుక లేకపోతే ఒక రేవతి ప్రాణం కాదు 10-15 మంది ప్రాణాలు ఆ రోజు పోయి ఉండేవి. సో పోలీసులు బాధ్యత రాహిత్యం ఎక్కడా కూడా లేదు. కేవలం ఇది ఏంటంటే ఒక సెలబ్రిటీని కాపాడేందుకు, సెలబ్రిటీ పడిన మరకను తుడిచేసేందుకు ఈ రకమైన తప్పుడు కామెంట్స్, ఆయనకు బెయిల్ రావాలంటే ఏదో ఒక ఆరోపణలు చేయాలి కాబట్టి ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారు తప్ప ఇందులో పోలీసుల నిర్లక్ష్యమో ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందనడానికి ఎక్కడా కూడా లేదు. కేవలం ఆ సెలబ్రిటీలు ఎవరైతే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ సెలబ్రిటీ ముసుగులో ఉన్న పాపులర్ స్టార్ హీరో అయిన అల్లు అర్జున్ దగ్గర అల్లు అర్జున్ని పొగిడేందుకు, అల్లు అర్జున్ హైప్ చేసేందుకు, అల్లు అర్జున్ ఏదో గ్రహాంతరవాసిలాగా, గ్రహాంతరం నుంచి దిగొచ్చిన వ్యక్తిలాగా, లేకపోతే దైవాంశ సంభూతుడిగా అతను కొలుస్తూ అతన్ని కీర్తిస్తూ ఈ రకంగా నిలబెడుతున్నారు తప్ప ఒక పేదరాలైన రేవతి ఫ్యామిలీని ఎవరూ పట్టించుకోవట్లేదు అనేది. రేవతి ఇంటికి వెళ్ళి ఎవరూ పరామర్శించలేదు. సరే జరిగింది ఏదో యాక్సిడెంటే జరిగింది,
యాక్సిడెంటే జరిగింది అనుకున్నాం. పొరపాటున అల్లు అర్జున్ కావాలని తొక్కించడు, కావాలని ప్రాణం తీయడు, కానీ అనుకోకుండా జరిగింది. కానీ రెస్పాన్సిబిలిటీ నువ్వు అన్నప్పుడు చట్ట ప్రకారం శిక్ష అనుభవించాల్సిందే. ఇంతంత ఖరీదైన లాయర్లను పెట్టుకుని రాత్రికి రాత్రి బెయిల్ తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? ఉండాలి, కొద్ది రోజులు ఉండాలి, రెగ్యులర్ బెయిల్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. లేకుండా ఒక 17 గంటల పాటు కూర్చున్నది రాత్రికి రాత్రే మా హీరోని ఎందుకు విడుదల చేయలేదు, రాత్రికి రాత్రే బెయిల్ ఆర్డర్స్ని ఎందుకు అప్లోడ్ చేయలేదు, మా హీరోని అప్పటికప్పుడే విడుదల చేసేయాలి కదా. లేకపోతే ఇలా విడుదల చేయనందుకు ఒక 17 గంటల పాటు జైల్లో పెట్టినందుకు, ఆయన మీద కేసు పెట్టి పోలీసు వాహనంలో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళినందుకు ప్రభుత్వాలు నాశనం అయిపోవాలంటూ ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు బయటకు వచ్చి ఇలాంటి కోతలు కూస్తున్న సందర్భంలో ప్రతి ఒక్కరికి కడుపు మండిపోతుంది. ఒక అల్లు అర్జున్ అయితేనే మీరు స్పందిస్తారు, అల్లు అర్జున్ సెలబ్రిటీ కాబట్టి స్పందిస్తారు. సామాన్యురాలైన రేవతిని గురించి మాత్రం మీరు పట్టించుకోరు. రేవతి ప్రాణం పోయినా మీరు పలకరించరు. రేవంతి కూతురు నా తల్లి ఎక్కడ అని ఇంట్లో పడి ఏడుస్తూ ఉంటే ఆ బిడ్డ గురించి కూడా ఎవరు ప్రశ్నించరు. అలాగే చావు బతుకుల్లో ఇన్ని రోజుల నుంచి నీ కారణంగా, మీ పబ్లిసిటీ పిచ్చ కారణంగా ఈరోజు హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఉన్న ఆ బిడ్డ అల్లాడిపోతుంటే ఆ బిడ్డని కనీసం ఎలా ఉన్నాడు, బతికున్నాడో చచ్చిపోయాడని కూడా ఆరాధీసే కనీస సమయం లేని, కనీసం మానవత్వం లేని ఈ సినిమా ఇండస్ట్రీ పెద్దలు కనీసం సిగ్గుపడాలి అనేదే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నమాట. అశోక్, ఒకసారి ఫ్యాన్స్ గురించి మాట్లాడుకుందాము. రీసెంట్గా మనం చూస్తే కనీసం ఇటు ఫ్యాన్ షోస్ కోసం కానివ్వండి, ప్రీమియర్ షోస్ కోసం కానివ్వండి, ₹1 కూడా తగ్గించరు ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు. అయినా కూడా ఇక్కడ ఒకళ్ళ ప్రాణం పోయిందన్న నిన్న మనం చూసాము, జైలు దగ్గరికి వెళ్ళి ఇందాక మీరు చెప్పినట్టు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటా నేను అని బెదిరించడం, లేకపోతే కొంతమంది ఇంకా ఓవర్గా రియాక్ట్ అవుతూ ఉంటారు. అసలు వీళ్ళకి ఏం చెప్పచ్చు అని అనుకోవచ్చు. వీళ్ళకి అట్లీస్ట్ అసలు ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని అర్థమవుతుందా? ఎస్, ఫ్యాన్స్లో ఎక్కడా కూడా లేదు. ఫ్యాన్స్ అంటే నిన్న పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా అదే రకమైన కామెంట్ చేశారు. చట్టం అందరికీ సమానమే, అల్లు అర్జున్ అక్కడ ప్రాణం పోవటానికి కారణమయ్యాడు కాబట్టి అరెస్ట్ చేయాల్సిందేని అన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. మనమే లోగో పెట్టి ఇంటర్వ్యూలు తీసుకున్నాం, వాళ్ళందరి దగ్గర నుంచి వచ్చింది ఒకటే, సెలబ్రిటీలు, లాబింగ్ చేసేవాళ్ళు, పొలిటీషియన్స్, డబ్బులు ఉన్నవాళ్ళు, బడాబాబులు వీళ్ళని అరెస్ట్ చేయరు. బంజారాహిల్స్, జూబ్లీస్లో ఉన్న వ్యక్తులను అరెస్ట్ చేయరు. ఎంతసేపు అటుపక్క దిల్సుఖ్ నగర్లోను, ఎల్బీ నగర్లోను, కుకట్పల్లిలో ఉన్న వాళ్ళు మాత్రమే అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే అక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. బంజారాహిల్స్, జూబ్లీస్, గచ్చిబౌలీలు అయితే బడాబాబులు, బలిసిన వాళ్ళు అందరూ కూడా ఉంటారు కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేయరు. ఎందుకంటే బెంచ్ కార్లు, ఆడి కార్లు, BMW కార్లు తిరిగే వాళ్ళని అరెస్ట్ చేయరు. కేవలం సైకిల్ తొక్కేవాళ్ళు, బైకుల మీద వెళ్ళేవాళ్ళు, ఇలాంటి పేదలను మాత్రమే, సామాన్యులు మాత్రమే, మధ్యతరగతి వాళ్ళు మాత్రమే అరెస్ట్ చేస్తారనేది ఇప్పటి వరకు ఉన్న ఒక మచ్చ. కానీ అలాంటిది లేదు తెలంగాణ పోలీసుల ముందు. తెలంగాణ పోలీసుల ముందు బంజారాహిల్స్ వాళ్ళు అయినా, యూసఫ్గూడ వాళ్ళు అయినా కూడా రెండూ సమానమే. ఎవరినైనా సరే, ఎల్లారెడ్డి కూడా బస్తీలో ఉన్న వాళ్ళైనా సరే, జూబ్లీ హిల్స్లో రోడ్ నెంబర్ 36లో ఉన్న వాళ్ళైనా సరే, ఎవరినైనా సరే నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేస్తాం. తప్పు చేస్తే ఆ తప్పు కారణం వాళ్ళు అయితే చట్టం ముందు అందరూ సమానమే. ఎవరినైనా పోలీస్ స్టేషన్కి ఈడ్చుకొస్తాం, పోలీస్ స్టేషన్లో బేడీలు వేస్తాం, అరెస్ట్ చేస్తాం అనేది తెలంగాణ పోలీసులు చెప్పారు క్లియర్గా. సో ఇక్కడ తప్పులో క్లియర్గా ఇన్వాల్వ్మెంట్ అల్లు అర్జున్ ఉంది కాబట్టి అతని మీద సెక్షన్ 105 పెట్టారు, సెక్షన్ 118 పెట్టారు. సో ఇక పోలీసులు నెగ్లిజెంట్ అంటూ కొంతమంది కోతలు కూస్తున్న సందర్భంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సెంట్రల్ జోన్ కొద్దిసేపటి క్రితం ఒక ప్రకటన రిలీజ్ చేశారు. వాళ్ళు చేసేది ఏంటంటే, ఎవరైతే రాజకీయ నాయకులు పోలీసుల మీద, ప్రభుత్వం మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళందరికీ ఇచ్చిన ఒక రిప్లై, పుష్ప 2 సినిమా విడుదలకు సంబంధించి 4వ తేదీన బందోబస్తు కోరుచు సంధ్యా సినీ ఎంటర్ప్రైజెస్ 70mm వారు ఏసీపీ చిక్కడపల్లికి పంపిన లేఖపై వివరణ అంటూ సెంట్రల్ జోన్ డీసీపీకి వచ్చేప్పటికి ఒక నోట్ ఇచ్చారు. కొంతమంది రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, మతపరమైన కార్యక్రమాలు మొదలైన వారి సందర్శకులను ఉటంకిస్తూ బందోబస్తు కోసం మాకు చాలా అభ్యర్థనలు అందుతాయి. అయినప్పటికీ ప్రతి ఇంటికి బందోబస్తును అందించడం మా వనరులకు మించినది కాదు. కావున భారీ సంఖ్యలో జనం వచ్చే అవకాశం ఉన్నా లేదా కొంతమంది ప్రముఖ వ్యక్తి సందర్శిస్తున్న నిర్దిష్ట సందర్భాల్లో ఆర్గనైజర్ వ్యక్తిగతంగా పోలీస్ స్టేషన్, ఏసీపీ, డీసీపీ కార్యాలయాన్ని సందర్శించి వివరాలు తెలియజేసించో దానిపై మేము బందోబస్తును అందజేసే విధానం ఆధారపడి ఉంటుంది. ఈ సందర్భంలో నిర్వాహకుడు ఏ అధికారిని కలవలేదు మరియు ఇన్వార్డ్ విభాగంలో మాత్రమే లేఖను సమర్పించారు. థియేటర్ వెలుపల క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం తగిన బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ పోలీసులకు ఎలాంటి వివరాలు అందుబాటులో లేవు. నటుడు వచ్చే వరకు జనం బాగానే అదుపులో ఉన్నారు. థియేటర్కి వద్దకు వచ్చిన తర్వాత ఆయన తన వాహనం సన్ రూఫ్ నుంచి బయటకు వచ్చి అక్కడ గుమిగూడు ఉన్న ప్రజలకు చేతులు ఊపడం ప్రారంభించారు. ఇది కీ పాయింట్. అల్లు అర్జున్ డైరెక్ట్గా తన కారుతో సహా లోపలికి వెళ్ళిపోయి థియేటర్లోకి వెళ్ళి కూర్చుంటే ఏ గోలా ఉండేది కాదు. ఇక్కడ పోలీసు డీసీపీ ఇచ్చిన వివరణలో చాలా క్లియర్గా ఉంది. అల్లు అర్జున్ సంజయ్ థియేటర్కి వెళ్ళిన సందర్భంలో తన వాహనం సన్ రూఫ్ అంటే తెలుసు కదా, పైకి లేచి నిలబడి, కారులోంచి పైకి నిలబడి సన్ రూఫ్ నుంచి బయటకు వచ్చి అక్కడ గుమిగూడు ఉన్న ప్రజలందరికీ చేతులు ఊపడం ప్రారంభించారు. దాంతో అల్లు అర్జున్ కారులో ఉన్నాడన్న విషయం ఆయన ఓపెన్గానే బయటకు లేచి నిలబడి చేతులు అభివాదం చేస్తుంటే మామంతా గ్యాదర్ అయిపోతుంది. ఒక హీరో వచ్చాడని చూడడానికి ఆయన ఫ్యాన్సే కాదు, బయట వ్యక్తులు కూడా పెద్ద ఎత్తున
అక్కడికి వచ్చేసారు. అక్కడ ఎప్పుడైతే చేతులూపడం ప్రారంభించారు, ఈ సంజయ్ థియేటర్ మెయిన్ గేట్ వైపు చాలామంది ప్రజలు ఆకర్షితులై అటువైపు ఎక్కువ మంది వెళ్ళారు. అదే సమయంలో అతను ప్రైవేట్ సెక్యూరిటీ తన వాహనానికి దారి కల్పించడానికి ప్రజలను నెట్టడం ప్రారంభించారు. ఈ పెద్ద సమూహం గమనించి అతన్ని వెనక్కి తీసుకెళ్లాలని అతని బృందానికి తెలియజేయబడింది. కానీ వారు దానిపై చర్య తీసుకోలేదు. మిస్టర్ అల్లు అర్జున్ 2 గంటలకు పైగా థియేటర్లో ఉన్నాడు. అందువల్ల తగినంత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయబడిందని, అతని చర్యలే ఈ దురదృష్టకర సంఘటనకు దారితీశాయని స్పష్టమైంది. ఇందులో ఒక మహిళ మరణించింది మరియు ఆమె కుమారుడు సంఘటన జరిగిన 9 రోజుల తర్వాత కూడా వెంటిలేటర్పై అపస్మారక స్థితిలో ఉన్నాడు. పోలీసు సిబ్బంది అల్లు అర్జున్ భార్య పట్ల దురుసుగా ప్రవర్తించడం అనే తప్పుడు ప్రచారంలో కూడా నిజం లేదు. పోలీసులు తమ నివాసానికి చేరుకోగా దుస్తులు మార్చుకునేందుకు కొంత సమయం కావాలని కోరారు. అతను తన పడగదిలోకి వెళ్ళాడు. పోలీస్ సిబ్బంది బయట వేచి ఉన్నారు మరియు అతను బయటికి రాగానే అదుపులోకి తీసుకున్నారు. ఏ పోలీస్ సిబ్బంది కూడా అతనితో బలవంతంగా లేదా దురుసుగా ప్రవర్తించలేదు. అతని కుటుంబం భార్యతో సంభాషించడానికి అతనికి తగినంత సమయం ఇవ్వబడింది మరియు అతను స్వయంగా బయటకు వచ్చి పోలీసు వాహనంలో ప్రవేశించాడు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు పోలీసు నెగ్లిజెన్సీ ఏమీ లేదని. ఇక్కడ క్లియర్గా అక్కడ తొక్కిసలాట ఎందుకు జరిగింది అంటే ఇక్కడ కారణం అదే. ఒకటి, అల్లు అర్జున్ డైరెక్ట్గా సరాసరి తన కారులో క్లోజ్డ్ గ్లాసెస్ విండోస్ ఉన్న కారులోంచి నేరుగా థియేటర్ లోపలికి వెళ్ళిపోయి అక్కడ కారు పార్క్ చేసి నేరుగా థియేటర్ లోపలికి వెళ్ళిపోయి కూర్చుని ఉంటే ఈ గోల్ సరిగా ఉండేది కాదు. అతను ఎప్పుడైతే రోడ్డు మీద నుంచి తన కారు సన్ రూఫ్లోంచి పైకి లేచి నిలబడి జనానందరికీ పలకరించే ప్రయత్నం చేయడం, చేతులు ఊపడం ప్రారంభించాడో అల్లు అర్జున్ వచ్చాడు చూద్దామంటూ పొలోమంటూ జనం అంతా కూడా విరగదీసి అక్కడికి చొచ్చుకుంటూ వెళ్ళిపోయారు. అదే సమయంలో కూడా అల్లు అర్జున్ సిచ్యువేషన్ బాగోలేదు. జనం పెద్ద ఎత్తున మాబు గ్యాదర్ అవుతుంది, కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంది, ఆయన వెనక్కి తీసుకెళ్ళిపోండి అని పోలీసులు అల్లు అర్జున్ మనుషులకి రిక్వెస్ట్ చేశారు. సో అది కూడా మెన్షన్ చేశారు ఇక్కడ. దాన్ని ఎక్కడా కూడా అల్లు అర్జున్ సెక్యూరిటీ పరిగణలోకి తీసుకోలేదు. పైగా ఆయన కారుకి జనం అంతా కూడా అడ్డం వస్తున్నారని, కారు మీద పడుతున్నారనే కారణంతో అల్లు అర్జున్ మీదకి వస్తారేమో అనే ఉద్దేశంతో లేనిపోని ఓవర్ యాక్షన్ చేసి ఆయన వెంట వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది బౌన్సర్లు జనాన్ని ఇష్టం వచ్చిన నెట్టివేయడం ప్రారంభించారు. ఆ నెట్టివేసే క్రమంలో ఒకటి వెళ్ళి ఇంకోటి మీద పడతాడు, ఇంకొకటి మీద పడతాడు. అలా ఒక్కసారిగా అందరూ మీద పడి తొక్కిసలాట తోపులాట ఏదో జరిగిపోయింది ఆందోళన భయంతో వాళ్ళందరూ అక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఇదే క్రమంలో పోలీసులు హడావుడి స్టార్ట్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్లో ఈ మాబులో ఈ తొక్కిసలాట తోపులాట లాంటిది జరిగింది. సో దీనికి మూల కారణం అల్లు అర్జున్ సన్ రూఫ్లోంచి పైకి లేచి నిలబడి అభివాదం చేయకుండా కనపడకుండా నేరుగా థియేటర్ లోపలికి వెళ్ళిపోయి కూర్చుంటే 2 గంటలు కాదు 3 గంటల పాటు కూర్చున్నా కూడా ఏమి ఉండేది కాదు, తొక్కిసలాట జరిగేది కాదు. కాబట్టి ఇక్కడ మా నెగ్లిజెన్సీ ఉందని, మేము బందోబస్తు ఇవ్వలేదనేది పచ్చి అబద్ధం అనేది డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇస్తున్న వివరణగా కనిపిస్తుంది. ఇక్కడ టోటల్గా ఈ లెటర్ను బట్టి కూడా మనకు అర్థమైంది. డిప్యూటీ కమిషనర్ ఇచ్చిన వివరణలో కూడా చాలా క్లియర్గా ఉంది. రేవతి మరణానికి స్టిల్ ఇప్పటికీ కూడా అల్లు అర్జునే కారణం, అల్లు అర్జున్ సెక్యూరిటీయే కారణం. రైట్, థ్యాంక్ యూ అశోక్.